నన్ను చేర్చితివి. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామి నీవు, నా ప్రాణముతో అయ్యా నీవు. నీ దయగల మాటలే చేరదీసినవి, నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి. నీ దయగల మాటలే చేరదీసినవి, నీతి నియమాలలో నన్ను నడిపించుచున్నవి. నీ కృపనే ధ్వజముగా నా పైన నిల్పితివి. నీ విందుశాలకు నన్ను చేర్చితివి. నీ కృపనే ధ్వజముగా నా పైన నిల్పితివి. నీ విందుశాలకు నన్ను చేర్చితివి. నా జీవిత గ్లోరీ పాడాలి అందరు స్వరమెత్తి, ఏక స్వరముతో, ఏక తాత్పర్యముతో ఏకీభవించి యేసయ్య నామ స్మరణ. భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణము పెనవేసుకున్నావు నీవు. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ దయగల తలంపులే రూపునిచ్చినవి, నీదు హస్తములే నన్ను నిర్మించుచున్నవి. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నీ చిత్తమే నాలో నెరవేర్చుచున్నావు. నీ అంతఃపురములో నన్ను చేర్చుదువు. నీ కృపనే ధ్వజముగా నా పైన నిల్పితివి. నీ విందుశాలకు నన్ను చేర్చితివి. నీ కృపనే ధ్వజముగా నా పైన నిల్పితివి. నీ విందుశాలకు నన్ను చేర్చితివి. నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి. నీ సైన్యములో నన్ను చేర్చితివి. నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి. నీ సైన్యములో నన్ను చేర్చితివి. నీ రాజ్య పౌరునిగా నన్ను మార్చితివి. నీ సైన్యములో నన్ను చేర్చితివి. నా జీవిత భాగస్వామివు నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవిత భాగస్వామివు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగానే కృపను పంచావు. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. నా జీవిత
భాగస్వామి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగాని కృపను పంచావు, నా యేసు రాజా కృపాసాగరా, అనంత స్తోత్రార్హుడా. అవునయ్యా, నీ సమృద్ధి అయిన కృప ఏ మంచి లేని నాపై చూపించావు. నాకు పంచి పెట్టినందుకు స్తోత్రం. నీ దయగలిగిన కను సైగలు నన్ను ధైర్యపరిచినవి. నీ దయగల మాటలే నన్ను చారదీసినవి. నీ దయగల తలంపులే నాకు రూపునిచ్చినవయ్యా. మనుషుల వలన కాదు, మంత్రాల వలన కాదు, అంతరాల వలన కాదు, ఏ శక్తి వలన కాదు, ఇది కేవలం నీ శక్తి వలన మాత్రమే. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. గడిచిన 7 మాసములు, గడిచిన 6 మాసములు మేము కాపాడబడ్డామంటే ఇది కేవలం నీ కృప, కేవలం నీ కృప. 7వ మాసములో మేము ప్రవేశించడానికి సమృద్ధి అయిన కృపను పంచినందుకు స్తోత్రం. మమ్మల్ని చారదీసినందుకు స్తోత్రం అయ్యా. మమ్మల్ని ధైర్యపరచబోతున్నందుకు స్తోత్రం. మాకు ఒక మంచి రూపాన్ని ఇస్తున్నందుకు, పరిశుద్ధమైన రూపం, పవిత్రమైన రూపం అయ్యా, పరమాత్మలో కలిసే రూపం, ఆ పరిశుద్ధత పవిత్రతను మాకు కలుగు చేసి 7వ మాసంలో సంపూర్ణమైన ఆరోగ్యం, సంపూర్ణమైన దీవెన, సంపూర్ణమైన ఆశీర్వాదం ఇస్తున్న ప్రభుకు చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరుద్దాం. రిబల శబరబల కథిరబల బల బల బలందరియా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. 7వ మాసం అనగా సంపూర్ణమైన మాసంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. ఆనందముగా కొట్టు చప్పట్లు, ఆనందంగా ఆయన నామాన్ని స్తుతించు, మహిమపరచు. శబరబల కథిరబల బల 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 రికమరికలి శిగరబల తిరుబలందల బల శబరబల కథిరబల బల 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 బల. తండ్రి స్తోత్రమయ్యా, స్తుతి కలుగునుగాక. నైనా నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమును బట్టి ఈ రాత్రి మా మధ్యలోనికి దిగి వచ్చినందుకు వందనాలు. చేరి కూడి వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడండి, మహిమను పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామం పేరట 7వ మాసమైన జూలై మాసం 1వ తేదీన ప్రభువుని స్తుతించడానికి మరి నిండు మనసు